నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ శ్రీరెడ్డి బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీస్టేటర్ తో ఒప్పందం వెల్లడించిన చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు, అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇలాంటి ముఠాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది డిమాండ్ చేసిన జనసేన స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పి కీర్తన. రామచంద్రాపురం మండలంలోని 23 పంచాయతీలలో మొత్తం 130 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తామని వెల్లడించిన వాలంటీర్లు. ఇక వార్తల్లోని వివరాలు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందని, నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు, అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పి కీర్తన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయని అన్నారు. ప్రజలు సాధారణంగా ప్రతిరోజు వాడే అన్ని మందుల్లో కల్తీలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్, డ్రగ్ ఏజెన్సీస్, ఫార్మసీలలో తనిఖీలు చేయకపోవడాన్ని కీర్తన ఖండించారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు. మెడికల్ మాఫియా, నకిలీ మందుల విక్రయాలపై జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వాటిని నియంత్రించడానికి చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గుట్టా నాగరాజు రాయల్, రామ్మూర్తి, బాబురావు, చంద్రారెడ్డి, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కల్తీ మందు, నకిలీ మందులు విచ్చలవిడిగా చలామణి అయితే ప్రజల ఆరోగ్యాలు ఏమవుతాయి? మేము ఎన్డీఏ కూటమి నుంచి బలపరిచిన అభ్యర్థుల ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇటువంటి మాఫియాని అడ్డుపెట్టడం కోసం దీని వెనకున్న పొలిటీషియన్స్ ఎవరు, ఈ అధికారులను ప్లెదవపరుస్తున్నది ఎవరు, వాళ్ళని భయపడుతున్నది ఎవరో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో నిగ్గు తేలుస్తాం. అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపైన కొరడా విధిస్తాం. ముఖ్యంగా మీరు గమనిస్తే దీని నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాల భద్రత కోసం మేము ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి యావత్ రాష్ట్రం మరియు తిరుపతిలో మేము తెలియజేసేది ఏంటంటే, నకిలీ మందుల వల్ల మీ ఆరోగ్యాలని కోల్పోతూ ఏవైతే కీలకంగా మనం చూస్తే డయాబెటిక్స్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, హార్ట్ కంప్లైంట్ సఫర్ అవుతూ ఉంటారు, బ్లడ్ ప్రెషర్ సఫర్ అవుతూ ఉంటారు. వీటిని టార్గెట్ చేసుకుంటూ నకిలీ మందులు చలామవుతున్నాయి. నియర్లీ ₹1 కోటి విలువ చేసే మందులు వచ్చున్నాయి. సో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బలపరిస్తే మీకు ఈ నకిలీ మందుల నుంచి మేము శాశ్వతంగా పరిష్కారం కల్పించి మీ బిడ్డల, మీ భవిష్యత్తుకు మేము ఖచ్చితంగా హామీగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇటువంటి బిడ్డలని మీరు గమనించండి. ఒక బిడ్డని కోల్పోవడమే కష్టమైతే ఆ బిడ్డని భుజాన వేసుకుపోయిన తల్లిదండ్రుల ఆవేదన గమనించండి. నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. అటెండర్ లేకపోవడం వల్ల ఒక అమ్మాయి డెలివరీ నడి రోడ్డు మీద జరిగింది. ఆ విషయం మనందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. ఆ ఇష్యూ మన మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర జరిగింది. ఎందుకమ్మా ఆమెని లోపల అడ్మిట్ చేయలేదంటే ఆమెకు అటెండర్ లేదు, ఆమె మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్తున్నారు. నడి రోడ్ మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆమెకు డెలివరీ చేశారు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఆవేదన చెందుతున్నాం. దయచేసి ఈ పరిస్థితులు మారాలంటే మన ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తులు మనం గెలిపించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన బిడ్డల, మన ఆరోగ్యాలను పరిరక్షించుకొని నకిలీ మందుల నుంచి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి మీకు హామీ ఇస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఫామ్ అయిన వెంటనే వీటిపైన ఖచ్చితంగా కొరడా విధిస్తాం. దీని నివారణ చర్యలు చేపడతాం. ఎంక్వైరీ చేసి మరి నకిలీ మందులు ఎవరు చలామణి చేస్తున్నారో, వీరు వెనక ఉన్నారో వారందరికీ శిక్ష పడేలాగా చూస్తాం. విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ శ్రీరెడ్డి బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీస్టేటర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం స్థానిక మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీ సమావేశ మందిరంలో యూనివర్సిటీ ఆఫ్ లీస్టేటర్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు.
తమ 2 యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 3 సంవత్సరాల కాల పరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని అన్నారు. ఇందుకు సంబంధించి 120 సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా తొలి 2 సంవత్సరాలు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో, మిగిలిన చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్య అభ్యసించాల్సి ఉంటుందన్నారు. చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుందన్నారు. చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేస్తుందని అన్నారు. సంబంధిత సర్టిఫికేట్ ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ 3 సంవత్సరాల కోర్సుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సదావకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదగాలని ఆయన కోరారు. అనంతరం కోర్సుకు సంబంధించిన బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. కాగా ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రీటా ఓకార్నర్, లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెర్రీలా, అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినోద్ భట్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోతరాజు, చిత్తూరు అపోలో యూనివర్సిటీ పిఆర్ఓలు కమరుద్దీన్, ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. అపోలో యూనివర్సిటీ చిత్తూరు వారి ఆధ్వర్యంలో విదేశీ విద్యను ప్రోత్సహించడం కోసం డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ ద్వారా దీన్ని మనం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. 2 ఏళ్ళ మొత్తం 3 సంవత్సరాల కాలం ఈ డిగ్రీ ఇది ఉంటుంది. అందులో 2 సంవత్సరాలు ఇక్కడ చదువుతారు అపోలో యూనివర్సిటీలో, 1 సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లండన్ లో చదువుతారు. దాని యొక్క డిగ్రీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ద్వారా డిగ్రీ అందుతుంది. దీన్ని మనం బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే విధంగా దీని యొక్క నామన్క్లేచర్ చేశాము. దీన్ని తక్కువ ఖర్చుతో, ఇది వరకు మనం ఫారిన్ డిగ్రీ అందుకోవాలంటే 3 సంవత్సరాల వ్యవధికి కూడా మనం ఫారిన్ డిగ్రీ యొక్క ఫీజు ఎంతైతే ఉంటుందో దాన్ని కట్టవలసిన అవసరం ఉండేది. ఇప్పుడు అది లేకుండా అపోలో యూనివర్సిటీ వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ తో ఒప్పందం ద్వారా ఆ విద్యను ఇక్కడే 2 ఏళ్ల సంవత్సరం ఇక్కడ బోధించి దాని ఆ యొక్క లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం మాత్రం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో చెబుతూ ఆ డిగ్రీని ఇచ్చే విధంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరికీ కూడా మన యొక్క రూరల్ పీపుల్ కి, మన విద్యార్థులు, ఈ మన యొక్క పరిసర గ్రామాలు, ఈ చిత్తూరు రీజియన్ లో ఉన్న వాళ్ళ కోసమనే ఈ ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ ని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. రామచంద్రపురం మండలంలోని 23 పంచాయతీలలో మొత్తం 130 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. సోమవారం తన రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ప్రత్యూషకు అందజేశారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని 23 పంచాయతీలలో ఉన్న మొత్తం 172 మంది గ్రామ వాలంటీర్లకు గాను సోమవారం మొత్తం 130 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలు మండల ఎంపీడీఓ ప్రత్యూషకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపున రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని, మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు తాము అందించే సేవలను ఎవ్వరూ అడ్డుకోలేరని తెలిపారు. ఈరోజు రామచంద్రపురం మండలంలో స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చి రిజైన్ చేయడం జరిగింది. సుమారు 175 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి కారణం ఏమంటే ఈ టీడీపీ చేసే వికృత చేష్టలకి, మన పవన్ కళ్యాణ్ చేసే వికృత చేష్టలకే వీళ్ళందరూ రిజైన్ చేయడం జరిగింది. వీళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా సృష్టించడం, వాలంటీర్లు చిన్న నడలేని ముసలివాళ్ళకి, మంచి చెట్లకి అందరికీ ఉపయోగపడుతున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంతో ఎలక్షన్ కోడ్కు మునుపు నుంచే వాళ్ళు ఎత్తుకున్నారు. అదేవిధంగా వాలంటీర్లు కూడా మన వాళ్ళు ఇంతకి చిన్న చోటు నుంచి సంఘ విద్రోహ శక్తులు అనే వాళ్ళ కోసం మనం కొనసాగుతూ మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాతే మనం రావాలని స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాలంటీర్లు స్వచ్ఛందంగా రిజైన్ చేసి సుమారు 175 మంది ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. రామచంద్రపురం మండలంలో మొత్తం మందిని మొట్టమొదటి సంతకంతోనే మళ్ళా వీళ్ళని ఏజ్ లిమిట్ కానీ ఇంకొక లిమిట్ కానీ లేకుండా అందరినీ కొనసాగిస్తారని జగన్మోహన్ రెడ్డి భరోసాతో వీళ్ళకందరూ కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. అదేవిధంగా మొదటి సంతకంతోనే వీళ్ళందరూ మళ్ళా విధుల్లో నిర్వహించి సేవలు అందిస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం. నమస్కారం, నా పేరు ఈశ్వరు, రామాపురం వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు
సంక్షేమ పథకాలు అందించి అన్నీ చేశారు. ఈరోజు ఈసీ కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలిసి మమ్మల్ని ఎలక్షన్ విధుల్లో పాల్గొనకూడదని అన్నీ చేశారు. సో మేము ఈరోజు స్వచ్ఛందంగా మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, మాకు జగనే కావాలి, మళ్ళీ జగనే కావాలి, మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం. ఇక్కడ మా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని 10,000+ మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ అందరినీ అసెంబ్లీకి పంపించి మళ్ళీ జగన్ సీఎంగా చూడాలనేది మా కళ. సో అందరం ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి రిజైన్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతాం. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగిరమ్మ ఆధ్వర్యంలో 2 మరియు 4వ వార్డు నందు కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉండే విద్యార్థులే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారనే నానుడిని తిరగరాసింది ఇంటర్మీడియట్ విద్యార్థిని లాస్య. ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి కన్న తల్లిదండ్రులకు సొంత ఊరికి పేరు తెచ్చిపెట్టింది. విద్యార్థిని లాస్యది తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని కాయం గ్రామం. బాల్యం నుంచి చాలా శ్రద్ధగా చదివే లాస్య పట్టుదలతో ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి వడమాలపేట మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా లాస్యను రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించి భవిష్యత్తులోని కోర్సుల్లో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సత్కార కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లాస్య కుటుంబ సభ్యులు తల్లి సురేఖ, అమ్మమ్మ ప్రభావతి, తాతయ్య మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో వైసీపీ రంగులతో ఉన్న చెత్తబుట్టలు దర్శనమిచ్చాయి. ఈ చెత్తబుట్టలను తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేయడానికి ప్రజలకు పంపిణీ చేయడానికి తెప్పించారు. ఈ చెత్తబుట్టలు ఎన్నికల కోడ్ అమలు కాకముందే ఆర్డర్ ఇచ్చామని అవి ఇప్పుడు వచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. కోడ్ అమల్లో ఉన్నందున చెత్తబుట్టలను పంపిణీ చేయడం లేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకు పంపిణీ చేస్తామని తిరుపతి రూరల్ ఎంపీడీఓ రమేష్ తెలిపారు. స్వచ్ఛ భారత్ పేరుతో వైసీపీ రంగులేసి ఎలక్షన్ టైంలో వీళ్ళు చేసే నిర్వాహకం, దానికి అధికారులు మద్దతు వాళ్ళకి. దీనిపైన వెంటనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీనికి కథ ఏదో కూడా తెలుసుకుంటాం ఈరోజు ఖచ్చితంగా. అది ఒక గవర్నమెంట్ కార్యాలయంలోనే పెట్టారు, పోలింగ్ కార్యాలయంలోనే పెట్టారు. ఇది కూడా ఎంత ధైర్యానికి ఇది దిగినారంటే అధికారులు వైసీపీ వాళ్ళ అన్నదండలు చూసుకొని పోలింగ్ జరిగే కేంద్రం ఇది, ఆ కేంద్రంలోనే ఈ డప్పింగ్ చేయారు. ఇది ఏడాదికి తరలిస్తారు. ఇవన్నీ కూడా మాకు చెప్పాలి. వెంటనే మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం. దీన్ని ఎవరెవరైతే ఇది చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తాం. నమస్కారం. మాకు ఈరోజు 20,000 డస్ట్బిన్లు రిసీవ్ చేసుకున్నాం. ఇవి స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి వచ్చాయి. ఈ స్వచ్ఛంద కార్పొరేషన్ కూడా వాళ్ళు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి 10/4/2023 అంటే 1 సంవత్సరం క్రితం ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి మండలం ఇచ్చుకుంటూ ఈ రోజుకి తిరుపతి రూరల్కి ఇక్కడికి పంపించారు. దాంట్లో 2,000 డస్ట్బిన్లు ఇక్కడికి వచ్చున్నాయి. అయితే కోడ్ ఉంది కాబట్టి ఈ డస్ట్బిన్లు రిసీవ్ చేసుకొని ఎక్కడో స్టోర్ చేసి పెడతాం, కానీ ఎక్కడ ఇట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం కుదరదు, చేయం కూడా. థ్యాంక్ యూ. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు చేసిన అరుణాచల వైభవం ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో అరుణాచల క్షేత్రంలో కొలువుదీరి ఉన్నారని తెలియజేశారు. కొండ చుట్టూ తిరగడం వలన శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని, అందుకే ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని వివరించారు.
ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు టీచర్ తిరుమలయ్య, వేదాచలం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, అన్నమయ్య కళామందిరం సిబ్బంది, కోకిల రమేష్ బాబు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రవచనం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్యాన్ని, గిరిప్రదక్షిణ యొక్క వైభవాన్ని, భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క ఆధ్యాత్మిక తత్వ వైభవాన్ని ప్రవచన రూపంలో భక్తజనులకు అందించడం జరుగుతుంది. స్థానికులైనటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణాచల ఈశ్వరుని యొక్క మహాత్యాన్ని, రమణ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. కుప్పం మున్సిపల్ పరిధిలోని ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. యువకుడు కొన్ని గృహాలకు వెళ్లి చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నట్లు తెలిపారు. గతంలోనూ ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ శ్రీరెడ్డి బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీస్టేటర్ తో ఒప్పందం వెల్లడించిన చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పి నరేష్ కుమార్ రెడ్డి. తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు, అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇలాంటి ముఠాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డిమాండ్ చేసిన జనసేన స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పి కీర్తన. రామచంద్రపురం మండలంలోని 23 పంచాయతీలలో మొత్తం 130 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తామని వెల్లడించిన వాలంటీర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.